మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నస్పూర్లో రోడ్ షో చేసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాలకసుమన్, నడిపల్లి దివాకరరావు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 3200 సింగరేణి ఇండ్లకు పట్టాలిచ్చామని, సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా 15,600 డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించామన్నారు. సింగరేణిలో సైట్ విజిట్ పేరుతో 12% ఇంక్రీజ్ చేసి రేవంత్ రెడ్డి బావమర్దికి టెండర్ కట్టబెట్టి సింగరేణి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మాయమాటలు చెప్పి హామీలను తొంగలు తొక్కారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పాతాళంలోకి పోతే బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, మేము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవతలోని గుండెల్లా గుబ్బులు పుట్టాలి. ఏంటిది మన పార్టీ? ప్రతి క్షణం మన వెంటే ఉంటూ మన బాధలు ఆలోచిస్తూ మనకు మన బాధలు విడగొట్టాలంటే ఎవరు? మనకు కావలసిన పార్టీలు గెలిపించుకుంటేనే మన బాధలు ఏమైపోతాయి. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన హరీష్ అన్న మరికొద్ది నిమిషాలలో విచ్చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? ఇవాళ ఎంతో పోరాడి, ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్లలో కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిండు. మంచిర్యాల జిల్లా 30 ఏండ్ల కల కదా. ఈ జిల్లా చేసింది కేసీఆరా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కేసీఆర్, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్. ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు ఇవ్వాలంటే మంచిర్యాలకే ఆదిలాబాద్ పోవాలి, ఒక్కరోజు పడుతుండే. ఏ చిన్న పని కావాలన్నా ఆదిలాబాద్ పోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉంటుందో మీకు తెలుసు. అందుకే ఇవాళ రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకొని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మీకు తెలియంది కాదు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్ అవ్వాతాతలకు 2000 చేస్తా అంటే మొదటి నెల చేసిందా లేదా? మీరే గుర్తు తెచ్చుకోండి. కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో 10 కిలోల బియ్యం 3 ఏళ్లు ఫ్రీగా ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఇలా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 రూపాయలు ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డ కాన్పుకు పోతే మంచిర్యాల దవాఖానలో కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి నీ నస్పూర్ కాడ మీ ఇంటి ముందు దించిందా లేదా? మీరు చెప్పండి. కేసీఆర్ గారు 1,67,000 ఉద్యోగాలు మా పిల్లలకు ఇచ్చిందా లేదా? మీరు చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు ఇవాళ 1000 గురుకులాలు పెట్టి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల్ని అద్భుతమైన చదువు చదివించిండ్రు మన కేసీఆర్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా సింగరేణిని అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. సింగరేణిలో ఇదే నస్పూర్లో ఇదే మంచిర్యాలలో 3,200 మందికి పట్టాలిచ్చింది. నిజం కాదా? 3,200 మందికి పట్టాలు ఇచ్చినాం. బరాబర్ బోనస్ ఇచ్చిండు కేసీఆర్. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అంటే పునరుద్ధరించడమే కాదు, నెల నెల మెడికల్ బోర్డు పెట్టి 15,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ నా బాధ ఏంటంటే ఎంతో పోరాడి స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ స్వరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కార్మికులు మీతో ఫుట్బాల్ ఆట జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అందువల్ల కార్మిక సోదరులారా, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ అరాచక రాజ్యం పోవాలి, ప్రశాంతంగా ఉండాలి. మన మంచిర్యాల ఎవరిని విడిచిపెట్టాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన పైసలు కూడా కక్కిస్తాం.
సింగరేణిలో వాళ్ళు కాంట్రాక్ట్ల రూపంలో చేసిన అవినీతిని కక్కిస్తాం. కార్మికుల సొమ్ము కార్మికులకు దక్కే విధంగా చేస్తాం. మనకు ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా దయచేసి మీరందరూ కూడా కారు గుర్తు ఓటేయండి. మా అభ్యర్థులు పేదోళ్ళు, ఈడ పైసలు లేవు. రేవంత్ రెడ్డి వాడి కట్టలు పంపిండు కాంగ్రెస్ వాళ్ళకి. కానీ ఇలా మా మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తలు, మంచిర్యాలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా మంది పేదవాళ్ళు. మీరే ₹1 ఇవ్వండి, మీరే ₹10 ఖర్చుకి ఇవ్వండి, మీరే వాళ్ళకు ఓటేసి దీవించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, జై తెలంగాణ, కారు గుర్తుకే.